హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా తెలుగు వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం, అసలు ఎందువల్ల మనం ఈ పండుగని జరుపుకుంటున్నాం, ఈ పండుగ అనేది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎక్కడైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీపావళి భారతీయులకు ఎంతో ముఖ్యమైన పండగ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుఖ సంతోషాలతో జరుపుకునే పర్వదినం. అందరి జీవితాల్లో వెలుగును నింపే దివ్యల పండుగ ఈ దీపావళి జరుపుకోవడానికి కారణం ద్వాపర యుగంలో జరిగిన నరకాసురుని వధ సంఘటన. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రపంచంలోని ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి ఆ రాజ్యంలో ఉండే రాజకుమార్తెలందరినీ బలవంతంగా తీసుకుని వచ్చి తన రాజ్యంలో పెట్టుకుని వాళ్ళని వివాహం ఆడాలని సంకల్పించుకున్నాడు. ఆ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం పైన కూడా దండయాత్ర చేసి దేవతలకు కన్న తల్లి అయిన అతిథిమాత చెవి కుండలాలను తస్కరిస్తాడు. ఈ విధంగా దేవతలను అలాగే దేవమాతని అవమానపరుస్తాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి నరకాసురుని దుర్మార్గము అలాగే దౌర్జన్యము తట్టుకోలేక ఆయనని సంహరించమని, లోకాన్ని రక్షించమని ప్రార్థిస్తారు. అప్పుడు దేవతల ప్రార్థనలు విన్న శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం నరకాసురుని వధిస్తానని దేవతలకు అభయమిస్తాడు. శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు సత్యభామదేవి కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని శ్రీకృష్ణుని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని సమ్మతిస్తాడు. శ్రీకృష్ణుడు సత్యభామదేవితో అశ్వసైన్యంతో ప్రాగో జ్యోతిష్యపురము వెళతారు. అక్కడ శ్రీకృష్ణునికి నరకాసురునికి ఘోర యుద్ధం జరుగుతుంది. కానీ విష్ణుమూర్తి వరప్రభావం వలన నరకాసురుని సంహరించడం సాధ్యపడలేదు. అందువలన శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలోనే మూర్ఛపోయినట్లు నటిస్తారు. కళ్ళ ముందే తన భర్త మూర్ఛపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే విల్లుని ధరించి నరకాసురుని మీదకి బాణం వేస్తుంది. అప్పుడు నరకాసురుడు సత్యభామ చేతిలో మరణిస్తాడు. ఈ విధంగా నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం కృష్ణ చతుర్దశి నాడు నరక చతుర్దశిగా చేసుకుంటారు. నరకాసురుని బొమ్మలను తయారు చేసి కాల్చివేస్తారు. ఆ మరుసటి రోజు ఆశ్వయుజ మాస అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. మీ ఇంట్లో వెలిగించే దీపాలు మీ జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటుంది మీ వర. చూసారు కదా ఫ్రెండ్స్, దీపావళి మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.